హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మార్వెలస్ మామ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్వెలస్ మామ్స్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్ని మిస్ కాకండి. వంటలు, పూజలు, ఇల్లు, బిజినెస్లు ఇవే కాకుండా మేము సరదాగా వెళ్ళి చూసిన ప్రాంతాలు కూడా మీకు చూపిస్తూ ఉంటే మీరు కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. మీకు కుదిరినప్పుడు మీరు కూడా ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని వెళ్ళొచ్చు కదా అనే ఉద్దేశంతో నేను చూపిస్తూ ఉంటాము. కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా మేము నిన్న వీడియోకి ఇది కంటిన్యూషను. Feb 14th మేమిద్దరము సరదాగా ఎంజాయ్ చేయాలనుకొని ఇక్కడికి ప్రొద్దుటూరులో ఉన్న ఎక్స్పీరియం అనే రిసార్ట్కి వచ్చాము. నిన్న ఫస్ట్ లొకేషన్ చూసాము, ఇది సెకండ్ లొకేషను. అన్ని లొకేషన్స్ ఈ వీడియోలో కవర్ చేసేస్తాను. ఇక్కడ పెద్ద ఊడల చెట్టులాగా ఉంది. ఈ చెట్టుకి చాలా ఊడలు ఉన్నాయి. ఆ చెట్టు కింద బుద్ధుడు కూర్చొని జపం చేస్తున్నట్టు పెట్టున్నారు. ఆ ఊడలు కింద వరకు ఉన్నాయి. పైన ఉండే ట్రీ అంతా కూడా ఒక లీఫ్ లాగా ఆ ట్రీని కట్ చేసి ఉన్నారు. చాలా బాగుంది చూడ్డానికైతే. ఈ చెట్టునైతే ఒక అంబ్రెల్లా లాగా సెట్ చేశారు. అలా చుట్టూరు కర్రలు పెట్టేసి దానిపైన నెట్ అల్లేసి దానిపైనకి క్రీపర్స్ని అల్లించారు. చాలా బాగుంది. దాని మధ్యలో ఒక అరుగు వేశారు. ఆ అరుగు మీద పడుకొని రెస్ట్ తీసుకునేలాగా కూడా ఉంది. చాలా అంటే చాలా బాగా అనిపించింది అది కూడాను. అలాగా డిఫరెంట్గా ఉన్నాయి. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ మనం అబ్జర్వ్ చేస్తే చాలా అమేజింగ్గా ఉన్నాయి. ఇదంతా ఒక హట్ షేప్లో ఉంది. హట్లో లోపల మనం ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఈ క్రీపర్స్ అన్నీ హట్ లాగా పైకి పాకిపోతున్నాయి. ఇంకా మాకు ఇక్కడే ఒక అరుగులాగా కనిపించేటప్పటికి దీని మీద కొంచెం సేపు రెస్ట్ తీసుకొని పక్కనే ఉన్న ఫ్లవర్ గార్డెన్, మల్టీ కలర్ ఫ్లవర్ గార్డెన్. ఇక్కడ పింక్, ఆరెంజ్, వైట్ మిక్స్ చేసి పెట్టున్నారు. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కటి కూడా స్లోప్గా పెట్టున్నారు. అందువల్ల మనకు అన్ని ప్లాంట్స్ ఒక ఫ్లవర్ కార్పెట్ వేసేసినట్టు మనకు దూరాన్ని నుంచి లుక్ చాలా బాగా కనిపిస్తుంది. మనం ఇందులో కూడా కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు. నాకైతే చిన్న ప్లేస్లో కూడా ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఎలా పెట్టుకోవాలా అనేది చాలా మంచి ఐడియా వచ్చింది. అలాంటి ప్లేసులు చూస్తే ఎవరికైనా చాలా హ్యాపీనెస్ వస్తుంది కదా. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ అందరు కపుల్సే వచ్చున్నారు, ఫ్యామిలీస్తో వచ్చున్నారు, కపుల్స్ వచ్చున్నారు. చాలా బాగా ఎవరికి తోచినట్టు వాళ్ళు చక్కగా సరదాగా ఎంజాయ్ చేస్తూ పిక్స్ తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడైతే ఒక స్లోప్లో పైనుంచి కింద వరకు ఇంచుమించు ఒక 1/2 కిలోమీటరు హైట్ నుంచి కింద వరకు ఇలా ఆర్చిలుగా ఈ షేప్లో పైనుంచి కింద దాకా ఉన్నాయి. ఈ క్లిప్పింగ్లో మీకు బ్యాక్ సైడ్ ఆర్చిలుగా కనిపిస్తున్నాయి చూడు. అలా పైనుంచి కింద వరకు అలా లైన్గా పెట్టేశారు. చాలా అంటే చాలా బాగుంది. తర్వాత ఒకళ్ళు వచ్చి పిక్స్ దిగుతూనే ఉన్నారు. ఇక్కడ మేము కొంచెం పైకి వెళ్ళి వాకింగ్ చేస్తూ వస్తున్నట్టు ఒక సాంగ్ క్రియేట్ చేసుకోవడం కోసము వాకింగ్ చేస్తూ వస్తున్నట్టు ఒక వీడియో తీపించుకున్నాము. ఇది మేమిద్దరము అక్కడి నుంచి వాకింగ్ చేస్తూ వస్తూ ఉన్నాము. మూవీ సాంగ్స్ షూటింగ్స్కి వాటికి కూడా ఇది చాలా బాగుంటుంది ఈ ప్లేసు. అలాగే ఈ రిసార్ట్ని అలాగే డిజైన్ చేస్తూ ఉన్నారు. ఈ ఫ్రంట్ హార్ట్ షేప్ ఆర్చ్కి మొక్కల్ని పెట్టినట్టు అన్నిటికీ కూడా మొక్కల్ని అరేంజ్ చేసేలాగున్నారు. అదేదో కొంచెం ఆలోచిస్తూ ఉన్నాము అని అన్నారు. న్యాచురల్ ఫ్లవర్స్ పెట్టాలా, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టాలా ఉన్నట్టున్నారు. నేను మా వార్త అన్నాను, అనుకోకుండా భలే మంచి ప్లేస్ని 14th రోజు మనం సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ ఎక్కడ చూసినా హార్ట్ షేప్స్ ఉన్నాయి ఎక్కువగా. ఇంకా పెట్టాల్సినవి కూడా చాలా ఉన్నాయి. నర్సరీల నుంచి తీసుకొని వచ్చి అక్కడక్కడ లైన్లుగా పెట్టి ఉంచారు. ఇంకా వర్క్లు అయితే చాలా లొకేషన్లో ఉన్నాయి. ఇలాగా రిలాక్సింగ్ చైర్స్ లాగా ఉండే
న్యాచురల్ ప్లాంట్స్ని భలే పెట్టేసి ఉన్నారు. అవి అయితే వండర్ఫుల్గా ఉన్నాయి అసలు. ఇదంతా సెకండ్ లొకేషను. ఆ ఆర్చీలన్నీ చూడండి పైనుంచి కింద వరకు చాలా నీట్గా పెట్టేసి ఉన్నారు. ఇలా వెహికల్స్ మా మెంబర్స్ని తిప్పుతూ ఉంటారు. ఇద్దరినైనా ఎక్కించుకుంటారు, ఫుల్ అవ్వాలనే ఏం లేదండి. ఇద్దరినైనా ఎక్కించుకుంటారు, ఒక్కరినైనా ఎక్కించుకొని ఈ లొకేషన్ నుంచి ఆ లొకేషన్కి అలా డ్రాప్ చేస్తూ ఉంటారు. చాలా ఎక్కువగా ఉంది. మా ఫేసులు అయితే బాగా వాడిపోయి ఉన్నాయండి. ఈ లొకేషన్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ ఫ్లవర్స్ ఇవన్నీ మంచి కలర్ఫుల్ ఫ్లవర్స్ పెట్టేశారు. మా వారు ఒక్కొక్క లొకేషన్ చూసి ఇలా హ్యాండ్స్ పెట్టు, అలా హ్యాండ్స్ పెట్టుకో, ఇలా రా అలా రా అని అంటూ ఉన్నారు. చక్కగా నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఒక లేడీ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ని తీసుకొచ్చుకుంటే ఆమె కొన్ని స్టెప్స్ చెప్తూ ఉంటారు. అలా చేయొచ్చు. అవును బంగారం, లైఫ్ అనేది ఒకటే ఉంటుంది, ఈ లైఫ్లోనే మనం అన్నీ ఎంజాయ్ చేయాలి అని చెప్తూ ఉంటారు. ఈ మొక్కల మధ్యలో నిలబెట్టి ఫోటో తీస్తూ ఆ ఫ్లవర్లో ఒక ఫ్లవర్ లాగా ఉన్నావురా అంటున్నారు. ఆ మొక్కల్ని సెట్ చేసే విధానం కూడా చాలా బాగుంది. లొకేషన్స్ అయితే అమేజింగ్గా ఉన్నాయండి. మీరు చూసారు కదా, చాలా అంటే చాలా బాగున్నాయి. మొక్కలైతే చాలా వెరైటీస్, అవి బయట చాలా మటుకు మనం చూసి ఉండము అలాంటి వెరైటీసు. కానీ ఇవి కొన్ని సంవత్సరాలుగా పెంచిన మొక్కల్లాగా ఉన్నాయి. అవి అలా భూమిలోంచి లేపి తీసుకొని వచ్చేసి ఇక్కడ పెట్టేశారు. అవి పెద్ద పెద్ద షిప్లో వస్తాయి మేడం అని చెప్పి అన్నారు. చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు. ఇంకా అన్ని బయట దేశాల నుంచి తెప్పిస్తారండి అని అన్నారు. ఇక్కడ క్యాంటీన్కి వచ్చాము. ఈ క్యాంటీన్లో పైన ఈ కింద రైట్ సైడ్ మొక్కలు ఉన్నాయి. మొక్కల కిందంతా మంచాలు రెడీ చేస్తున్నారు అక్కడ కూడా కూర్చునేదానికి. ఇంకా క్యాంటీన్ కింద ఎందుకు మనం కూర్చోవడం,
ఇక్కడ పైన కూర్చుందాము, ఏదైనా ఆర్డర్ చేసుకొని వస్తే పైన తెస్తారు కదా అని చెప్పి మా వారు పైన కూర్చుందామన్నారు. ఇంకా అది చాలా అంటే చాలా బాగుంది పైన కూడాను. ఇంకా హైట్లోకి వెళ్తే ఇంకా అన్నీ కూడా బాగా చూడవచ్చు కదా అని చెప్పి అక్కడ కూర్చున్నాము. ఇంకా వేడివేడిగా సమోసాసు, పకోడీ, కాఫీ ఆర్డర్ చేశారు. ఇంకా వాళ్ళు పైకి తీసుకొని వచ్చి ఇచ్చారు. ఇంకా అక్కడ కూర్చొని స్నాక్స్ తీసేసుకొని కాఫీ తాగేసి కిందకు వచ్చేసాము. ఇలాగా ఒక డైనింగ్ టేబుల్ లాగా పెట్టారు చూడండి, చుట్టూరు మొక్కలు. ఆ మొక్కలన్నీ చైర్స్ లాగా ఉన్నాయి. ఇంకా ఇక్కడంతా కన్స్ట్రక్షన్ అది నడుస్తూ ఉంది. రూమ్స్ అవి కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇంకా మేము గేట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. అన్నీ చూసేసాము. అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది ఎంట్రన్స్కి వచ్చేసాము. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మార్వెలస్ మామ్స్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నా ప్రతి వీడియోలోనూ ఒక సబ్జెక్ట్ ఉంటుందండి, ఒక మంచి మెసేజ్ ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ని ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి అనేది ఉంటుంది. అందులో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య వచ్చే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, ఎనీ ప్రాబ్లమ్స్, చిన్న చిన్న విషయాలకి ఫ్రస్ట్రేషన్స్ తీసుకొని చాలా స్పాయిల్ చేసుకుంటూ ఉంటారు లైఫ్ని. అలాంటి వాళ్ళకి నా వీడియోస్ ఒక మంచి మెసేజ్ని ఇస్తాయి. ఎన్ని మాట్లాడుకున్నా, ఎన్ని అనుకున్నా, ఎన్ని గొడవలు పెట్టుకున్నా, ఎన్ని డిస్కషన్స్ చేసుకున్నా కానీ అవి ఆ క్షణం వరకే. వెంటనే ఆ డిస్కషన్స్ అయిపోగానే మళ్ళీ మామూలుగా ఫ్రెష్గా అయిపోయి మైండ్ అంతా హ్యాపీగా ఉంచుకోవాలి. కక్ష సాధింపులు అనేది, అలగడము అనేది అవసరం లేదు. ఒకరికొకరు డిస్కస్ చేసుకుంటారు. ఒకరినొకరు క్షమించుకొని హ్యాపీగా ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరి బాధను ఒకరు పంచుకుంటూ సంతోషంగా కాలం గడపాలి. సంతోషమైన, దుఃఖమైన మన చేతుల్లోనే ఉంటుంది. ఈజీగా తీసుకుంటే అన్నీ హ్యాపీగా ఉంటాయి, సీరియస్గా తీసుకుంటే అన్నీ స్పాయిల్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి నా వీడియోస్ ద్వారా చాలామంది చేంజ్ అయ్యారు. నేను వందలు వేల మందిలో చాలా మార్పు తీసుకొచ్చాను. ఒక టీచర్గా నేను నా వీడియోస్ అన్నీ ఒక మెసేజ్ని ఇస్తాయి వ్యూవర్స్ అందరికీ. సో అందుకే మార్వెలస్ మామ్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లైఫ్ పార్ట్నరు ఎన్ని మిస్టేక్స్ చేసినా మీరు ప్రేమగా చూసుకోండి. ఆ ప్రేమే మిమ్మల్ని అన్యోన్య దాంపత్యంగా నిలబెడుతుంది. లైఫ్లో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ వైఫ్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. హస్బెండ్కి కష్టపడడమే తెలుసు. సంపాదించినా సంపాదించకపోయినా హస్బెండ్ ఎప్పటికీ హస్బెండే. భగవంతుడు వైట్ పేపర్ లాంటి జీవితాన్ని మనకి ఇచ్చినప్పుడు దానిలో మంచి తలరాతని మనం రాసుకోవాలి. మన హ్యాపీనెస్ మన చేతిలో ఉంటుంది. ఓకే అండి, మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఆల్వేస్ బీ హ్యాపీ.